Hi. You're soft as silk, white as milk, and sweet as an and more of money. Wish you many happy. Thank you. Very sweet. Okay, మీ ఏజ్ ఎంత? నా ఏజా చెప్పాలా చెప్తే అంటే యాక్చువల్లీ హీరోయిన్స్ ఏజ్ ఎవరు చెప్పరు సో ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు కాబట్టి లైక్ దిస్ ఓకే అసలు మీరు మీడియా ఫీల్డ్కి ఎట్లా రావడం తెలియదు మీడియా ఫీల్డ్కి రావడం అంటే టీవీ ఛానల్స్కి యూనో నేను ఆల్మోస్ట్గా 8-9 ఇయర్స్ బ్యాకే వచ్చాను బికాస్ వెన్ ఐ వాజ్ ఇన్ 10th నాకు ఈ ప్యాషన్ స్టార్ట్ అయింది సో లైక్ ఇట్ స్టార్టెడ్ విత్ యూనో యాంకర్స్ అండ్ ఆల్ సో నార్మల్ టీవీ చూడడం టీవీ నేను చాలా తక్కువ చూడడం బట్ యూనో చూసినప్పుడు యాంకర్స్ పిలిచే హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా సో దెన్ ఐ థాట్ లైక్ వై నాట్ మీ దేర్ అని చెప్పి నాకు ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది సో దెన్ లైక్ ఏం చేస్తానంటే అర్థం ముందు నేను ప్రాక్టీస్ చేసుకోవడం హాయ్ హలో ఎలా ఉన్నారు ఆట కావాలా పాట కావాలా లైక్ దట్ వాస్ దట్ టైమ్ దట్ వాస్ ద ప్రోగ్రామ్ సో అది ఇది అనేసరికి నేను కూడా ఇన్స్పైర్ అయిపోయి అర్థం ముందు యూనో సో మై ఫ్యామిలీ విల్ నాట్ బిలాంగ్ టు ద సినీ ఫీల్డ్ ఆర్ మీడియా ఫీల్డ్ సో చాలా టఫ్ అయింది బట్ స్టిల్ దెన్ అమ్మాయి యూనో మేబీ పిచ్చిదైపోతుందేమో లైక్ యూనో అర్థం ముందు తనే ప్రాక్టీస్ చేస్తుంది సో వై నాట్ వీ గెట్ ఎంట్రీ ఫర్ అని చెప్పి ఒక చిన్న డాడీకి థాట్ వచ్చింది సో దెన్ లైక్ CTV was my first channel. CTV was my really first channel to enter in. So అక్కడ నార్మల్గా ఒక రికార్డెడ్ షోస్ అండ్ అగైన్ బర్త్డే విషెస్ షో అలా స్టార్ట్ చేశాను సో 8 years నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నాను బట్ దెన్ 2 years బ్యాక్ I entered into satellite channel. So firstly I entered in Extra Filmy, then to Ma Music, then like you know Ma Music I was just taking interviews celebrities and all. So all were coming, director, producer, celebrities, all were coming. So then I used to take interview for them. Then I thought why not me in their chair? Why not me in their position? So then that was a thought. Then again it took 1.5 years to convince my parents and all. Then later it got like that. Tarvata first entry చాలా మూవీస్ ఒక 2-3 మూవీస్ సైన్ చేశాను దెన్ ఐ థాట్ చిన్న మూవీస్ చాలా స్టార్ట్ అయిపోతున్నాయి కదా సో దే ఆర్ నాట్ గోయింగ్ టు సెట్స్ యాక్చువల్లీ సో ఆ తర్వాత ప్లాన్ చేసుకొని మేబీ ఇవి వెళ్తున్నాయా లేవా అని చెప్పి సడన్గా చూసుకొని ప్లాన్ చేసుకొని చేశాను ఒక 2 మూవీస్ సైన్ చేశాను సో ఒకటి ఆల్రెడీ రిలీజ్ అయింది అది హిందీ మూవీ కానీ తెలుగులో ఎంట్రీ అవ్వడం మాత్రం ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో ఎంట్రీ అయ్యాను సో యాక్చువల్గా ఏంటి అంటే మూవీ అంతా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది కాకపోతే ఏంటి అంటే లైక్ హీరో రూమ్లో కెమెరా పెట్టడం ఆ తర్వాత మేమన్నీ ఆ సీన్స్ చూడడం హీరో గురించి ఏమవుతుందనే టెన్షన్ ఎట్ ది సేమ్ టైం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట పక్కన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అనేది తెలిసింది అది కొంచెం ఇంట్రెస్టింగ్గా కొంచెం ఫనీగా అండ్ ఇట్స్ డిఫరెంట్ థింగ్ కదా టోటల్గా సో కెమెరా చేసి ఓపెన్ చేసిన ప్రతిసారి లైక్ వెన్ ఎవర్ యూస్ టు ఓపెన్ ది ల్యాప్టాప్ అండ్ ఆల్ మై సిస్టర్ యూస్ టు బి బిసైడ్ సెటారికల్గా పంచెస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా బాగా ఎంజాయ్ చేశాను ఓకే ఈరోజు మీ బర్త్డే కదా కొత్త ఆబ్జెక్టివ్స్ కానీ కొత్త ప్రామిసెస్ కానీ ఏమైనా తీసుకున్నారు అట్లా ఏం లేదండి బర్త్డే నుంచి స్పెసిఫిక్గా న్యూ ప్రాజెక్ట్స్ అండ్ న్యూ ప్రామిసెస్ అట్లాంటివి ఏమి ఉండవు బికాస్ మీకు తెలిసిందే కదండి ఎవ్రీ డే ఇస్ అ ఫ్రెష్ డే ఫర్ అస్ ఆర్టిస్ట్ అనే వాళ్ళకి హీరోయిన్ అనే వాళ్ళకి ఎస్పెషలీ అప్కమింగ్ నాలాంటి అప్కమింగ్ వాళ్ళకి ప్రతిరోజు ఒక ప్రేయర్ లాంటిదే సో ఎవ్రీడే మనకు మంచి ప్రాజెక్ట్ కోసం చూస్తూ ఉంటాము సైన్ చేస్తాము అది మంచిగా అవుతుందని హోప్ చేస్తాము సో అట్లానే ఉంటుంది సో ప్రాజెక్ట్ మనకు చెప్పి రావు కాబట్టి నాట్ టుడే ఇవాళ అని కాదు సో ఎవ్రీ డే ఇస్ ఛాలెంజ్ ఫర్ మీ ఎవ్రీ డే ఇస్ ఎ గుడ్ టర్న్ ఫర్ మీ లోకే హీరోయిన్ అనగానే డైరెక్టర్స్ అందరూ బాంబే లేకపోతే గోవా నుంచి తీసుకుంటారు సో మీరు కాంపిటీషన్ ఎట్లా తట్టుకుంటారు హౌ డు యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ గ్లామర్ అనేది సో నాకు నా మీద చాలా కాన్ఫిడెన్స్ అండి సో అమ్మాయి ఓకే ఫైన్ చాలా బాగుంది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అన్న రిమార్క్ కనుక ఉన్న డైరెక్టర్స్ కొంతమంది ఉంటారండి అవుట్ ఆఫ్ 100 మెంబర్స్లో 99 మెంబర్స్ మేబీ బాంబే అని చూడొచ్చు అందులో అట్లీస్ట్ 1% ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి స్ట్రగుల్ అవుతుంది ట్రై చేస్తుంది బ్యూటీ వైజ్ బాగుంది అండ్ అట్ ది సేమ్ టైం యాక్టింగ్ చాలా బాగా చేస్తుంది స్పెషల్లీ మంచి అమ్మాయి సో ఈ అమ్మాయి గ్రోత్ ఇద్దామని అనిపించే ఆ 1% మాత్రమే నేను ఒప్పుకున్నాను అండ్ అందుకనే స్టిల్ ఐమ్ వెయిటింగ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సైన్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త మూవీ ఏం సైన్ చేయలేదు ఆల్మోస్ట్గా 2 years అవుతుంది బట్ స్టిల్ నాకు నరేంద్ర గారు లాంటి డైరెక్టర్ దొరకట్లేదు 1 మూవీ ఆల్రెడీ నేను చేశాను సో ఆ మూవీ నేను మళ్ళీ సైన్ చేసిన మూవీ నెక్స్ట్ ఉండిందనమాట సో ఫ్రెష్గా నాకేం మంచి ప్రాజెక్ట్స్ రావట్లేదు సో ఐమ్ స్ట్రగ్లింగ్ ద లాట్ స్టిల్ ఐమ్ వెయిటింగ్ అండ్ హోప్ మాత్రం ఎప్పుడు మిస్ చేసుకోను అట్ ది సేమ్ టైం ఏదో ఒకటి చేసేయాలి అన్న ఇది పిచ్చి మాత్రం లేదండి ప్యాషన్ ఉంది అట్ ఎనీ గివ్ డే వస్తుంది నా హోప్ అందరికీ ఉన్నట్టు నాకు ఉంది ఓకే మీరు ఇంత అందంగా ఉన్నారు కదా కాలేజ్ డేస్లో మీకు ఎంతమంది ప్రపోజ్ చేస్తుంటారు చాలా మంది ఆల్మోస్ట్ రోజుకు 2-3 ప్రపోజ్ చేసేవాళ్ళు సో రోజెస్ తీసుకొచ్చేవాళ్ళు దాన్ని తీసి క్రాష్ చేసి అప్పట్లో అందరూ ఇంతకన్నా మేము తక్కువ ఉండేది కానీ పొగరు మాత్రం దీనికి చాలా ఎక్కువ ఉండేది తీసి పడేయడం రోజెస్ తీసి పడేయడం అట్లా నాకు సూట్ అయ్యారని అనిపించలేదు ఇప్పటికి కూడా ఎవరు లేరు అనిపించట్లేదు ఎవరు సూట్ అవుతారని మీకు ప్రపోజ్ చేసిన వాళ్ళు కొంచెమైనా మీ దగ్గరలో ఉన్నట్టు అనిపించారు అంటే దగ్గరలో నాకు వద్దండి నాకు ఒకటి కావాలి యాక్చువల్గా నేను ఇలా క్వాలిటీస్ కావాలని చెప్తే స్కెచ్ ఇచ్చి మామూలుగా పేపర్ ఇచ్చి గీసుకోమన్నారు ఇప్పటిలో దొరకదని చెప్పి
సో స్టిల్ వెయిటింగ్. ఓకే. సో మీ ఫస్ట్ క్రష్ ఎవరు? ఫస్ట్ క్రష్ 10th క్లాస్లో అభినయ్ అని చెప్పేవాడు ఉండేవాడు. ఓకే, మీరు బర్త్డే రోజు పొద్దున్న సాయంత్రం దాకా ఏం చేస్తారు? అది మార్నింగ్ 4:35కి లేస్తానండి. తలస్నానం చేసి హాఫ్ సారీ కట్టుకొని అమ్మ పాయసం చేసి తిని మళ్ళీ నేను స్వయంగా పాయసం చేసి దేవుడికి పెట్టి తర్వాత టెంపుల్కి కూడా తీసుకుని దేవుడి దర్శనం చేసి తర్వాత ఇంటికి వచ్చి అమ్మ నాన్నకి దండం పెట్టేసి ఇంట్లో మమ్మీకి వంట చేయడంలో హెల్ప్ చేసి అందరు చుట్టాలు వస్తారు వాళ్ళందరినీ పలకరించి హ్యాపీగా వాళ్ళతోనే స్పెండ్ చేసి నైట్ ఫ్రెండ్స్ వచ్చినా సరే వద్దు మీరు వెళ్ళండి ఫ్యామిలీ మీరు ఎప్పుడు ఉంటారు కదా అని చెప్పి వాళ్ళని పంపించేసి అండ్ హ్యాపీగా నైట్ అంతా ప్రేయర్స్తో. అట్లా కాదండి, యాక్చువల్లీ మీరు అలా అనుకుంటున్నారా, అలా కాదు. పొద్దున్న 12 o'clock అమ్మ బలవంతంగా లేస్తే లేపడం, తర్వాత లేచి బ్యూటీ పార్లర్కి వెళ్ళడం, మసాజ్ పార్లర్కి వెళ్ళడం, బ్యూటీని ఇంక్రీజ్ చేయడం, ఫ్రెండ్స్తో ఫుల్గా ఎంజాయ్ చేయడం. అమ్మ రమ్మంటే ఒక 10 నిమిషాలు వస్తాను 10 నిమిషాలు వస్తాను చెప్పి రాత్రి 10ంటికి వెళ్ళడం, ఆ తర్వాత ఇమీడియట్గా పబ్కి వెళ్ళడం. అదండి. ఓకే, ఎవరైనా స్క్రిప్ట్ రాసి ఇచ్చారంటే టక్టక్గా చెప్పేస్తున్నా. స్క్రిప్ట్ ఆర్టిస్ట్ కదా, అప్పటికప్పుడు అలానే. ఓకే, మీకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సినిమా చేసిన తర్వాత మీకు చాలా ఆఫర్స్ వస్తున్నట్టు వినిపిస్తుంది. సో మీకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమేమి వచ్చినాయి? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మూవీ సైన్ చేసిన తర్వాత చాలా మూవీస్ వచ్చాయి. అంతకు ముందు కూడా వచ్చినాయి, ఇప్పుడు కూడా చాలా. ఇప్పుడు ఏంటి అంటే లైక్ పీపుల్ రికగ్నైజింగ్ మీ ఇఫ్ ఐ గో టు సమ్ ఆఫీస్ అండ్ ఆల్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా, పోస్టర్స్ చూసాను సంథింగ్ లైక్ దట్. సో ఆ గిఫ్ట్ నాకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మూవీ ద్వారా వచ్చింది. సో ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. ఒక మూవీతో స్టార్ట్ చేస్తేనే మనమంటూ ఏంటంటే తెలుస్తుంది, లవ్ కేర్ సో అండ్ ఆల్. సో నేను మా టీవీలో మళ్ళీ రీఎంట్రీ చేశాను. సో దట్ మర్చిపోతారు, వాళ్ళు మర్చిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి. సో మళ్ళీ గ్యాప్లో మళ్ళీ వేరే మూవీస్ కూడా ఒక 2 అది సైన్ చేశాను. సో అవి నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది, ఒకటి నెక్స్ట్ మంత్ ఒకటి స్టార్ట్ అవుతుంది. సో మీ పని మధ్యలో ఇది కూడా చేయడం, వీకెండ్స్ మాత్రం చేస్తున్నాను. సో మా మ్యూజిక్లో 9 to 10 సాటర్డే సండే చేస్తున్నాను అనమాట. సో మీ పని ఇంకా ఇది కూడా చూడొచ్చు. సో దట్ మనకి రాప పెరుగుతుంది అన్నది. ఓకే, మీరు ఇప్పుడు సినిమా సైన్ చేయాలంటే యూ గివ్ టు ఇంపార్టెన్స్ ఫర్ రెమ్యునరేషన్, యువర్ గ్లామర్, లేకపోతే బ్యానర్గా, డైరెక్టర్గా, లేకపోతే హీరోగా? యాక్చువల్లీ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నేను రెమ్యునరేషన్, స్టోరీ వీటన్నిటికీ డెఫినెట్గా ఇంపార్టెన్స్ అని ఇస్తాను. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నేను చూసేది నాకు ఇచ్చే వాల్యూ. ఎవ్రీ పర్సన్, డైరెక్టర్ అనే పర్సన్ నాకు ఎంత వాల్యూ ఇస్తున్నాడు, నన్ను ఎలా చూస్తున్నాడు అనేది చూస్తాను గ్యారెంటీగా. నా వాల్యూస్ నాకు చాలా ఇంపార్టెంట్. తర్వాత రెమ్యునరేషన్, తర్వాత స్టోరీ, మిగతావన్నీ తర్వాత బేసిస్ మీద ఉంటాయి. సో నేను రెమ్యునరేషన్కి చాలా లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో ఓకే, వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సినిమా చాలా సక్సెస్ అవ్వాలని చెప్పి మా సినీ వేదం మళ్ళీ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా దీపావళి విషెస్. అండ్ అలాగే ఈ ఐడియాని ప్రమోట్ చేస్తున్న నరేంద్ర గారికి, మీకు అండ్ మా ఫిల్మ్ యూనిట్కి అందరికీ ఇలా స్పెషల్గా నా బర్త్డే రోజు ఇంటర్వ్యూ తీసుకున్న ఐడియాకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్రేక్షకులందరికీ హ్యాపీ దీపావళి అండ్ హ్యావ్ అ సేఫ్ దీపావళి. థ్యాంక్ యూ. సో ఓకే, మా సినీ వేదం ఆడియన్స్కి మీ ఇన్పుట్స్ ఏమన్నారు? సో బర్త్డే రోజు చెప్పాలి వ్యూవర్స్కి అంటే తెలిసిందే కదండి, బర్త్డే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎట్ సేమ్ టైం ఇందాక నేను చెప్పినట్టుగా సో పర్స్ని వీళ్ళని అందరినీ మైండ్లో పెట్టుకొని వాళ్ళకి డబ్బులు డొనేట్ చేయడము అండ్ ఎవ్రీడే ఛాలెంజింగ్గా తీసుకుందండి. బర్త్డే రోజు ఇనిషియేటివ్ అలా కాదు, ఎవ్రీడే ఛాలెంజింగ్గా ఉంటుంది. అండ్ పంచ్ లైన్ ఏంటి అంటే మీరు డెఫినెట్గా మీరు అనుకున్నారు అనుకోండి మనసులో, సో ఇవన్నీ ఎక్స్క్యూజెస్, అది కుదరలేదు ఇది కుదరలేదు అని చెప్పి మీ విల్ పవర్ స్ట్రాంగ్గా ఉంటే మనం ఏదైనా సాధించగలం. అది 100% నేను ఫీల్ అయింది మీకు చెప్తున్నాను. 100% ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. This is Lavika saying tata, bye bye.